ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. నేటి వాక్య ధ్యానము మాకు దీవెనగా ఇవ్వండి. ఎపిసోడ్ సహకారులు కావాలను ప్రభు అనుగ్రహించండి. మా రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 14వ వచనము మీ ఎదుట ఉంచుకొనండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 14వ వచనము నుండి 17వ వచనము వరకు ఉన్న వాక్య భాగము. కపెర్నహూము అను ఊరిలో పేతురు అత్తగారి గృహమున యేసు ప్రవేశించి ఆమెను వ్యాధి నుండి, జ్వరము నుండి స్వస్థపరిచిన మాట వ్రాయబడింది. ఆ ఇంట యేసు తన యొక్క కార్యకలాపాలు కొనసాగించాడు. 5వ వచనంలో ఆయన కపెర్నహూములో ప్రవేశించాడని రాసింది. ప్రవేశించిన వెంటనే శతాధిపతి వచ్చాడని ఉంది. 14వ వచనంలో ఆ తరువాత పేతురు అత్త ఇంట ప్రవేశించాడు, పేతురు గృహాన ప్రవేశించాడని ఉంది. కనుక యేసుక్రీస్తు ప్రభువు కపెర్నహూమును తన మినిస్టీరియల్ ఆఫీస్ కండక్ట్ చేయటానికి ఏర్పాటు చేసుకున్నాడనేది వాస్తవం. అది పేతురు ఇల్లుగా చెప్పబడుతోంది. మార్కు సువార్త 2వ అధ్యాయంలో కపెర్నహూములో అనేటువంటి పదం మనకు ఆ మాట కనిపించింది. పేతురు గృహంగానే మనం భావించవచ్చు. తరువాత యేసు పేతురు ఇంటిలో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూచి ఆమె చేయి ముట్టగా జ్వరము ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారము చేయసాగెను. ఇక్కడ కూడా మత్తయి సువార్తికుడు ఏమి వ్రాయాలని అనుకుంటున్నాడు అనగా, ఆయన అధికారము, వ్యాధుల మీద ఆయన అధికారము. మొట్టమొదటి 4 వచనాల్లో కుష్టి రోగము ఆయన మాటతో వదిలిపోవుట. రెండవదిగా 5వ వచనం నుండి 13వ వచనం వరకు శతాధిపతి దాసుని యొక్క పక్షవాయువు అతనిని వదిలిపోవుట. 14వ వచనంలో పేతురు అత్త జ్వరము ఆమెను విడిచి వెళ్ళుట. ఈ 3 సందర్భాలు మరియు తర్వాత వచనాల్లో సందర్భాలు కూడా ఏం చెబుతున్నాయంటే, అథారిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఓవర్ ద నేచర్ అండ్ ఓవర్ ద డెత్, ఓవర్ ద సిక్నెస్, ఇవన్నీ కూడా చెబుతుంది. కనుక యేసు అధికారం సమస్తం మీద. అందుకే అపోస్తుల కార్యములు 10:36లో పేతురు డిక్లేర్ చేశాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని, అన్నింటికీ ప్రభు అని కూడా మనం బైబిల్లో చూడగలుగుతాం. కపెర్నహూములో పేతురు యొక్క ఇంట ఆయన ప్రవేశించి అతని అత్తగారి యొక్క అనారోగ్యము, జ్వరము నుండి ఆమెను చేయి పట్టి ఆమెను విడిపించారు. ఇట్స్ ఎ మిరాకల్. పేతురును పిలిచాడు ప్రభువు. 12 మంది శిష్యులలో పేతురును గూర్చి పౌలు గారు మాట్లాడిన మాట, పేతురు వలె విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకుని తిరుగుటకు మాకు అధికారము లేదా అన్నాడు. కనుక అపోస్తులుడైన పేతురు యొక్క గృహము విశ్వాస గృహము. అతని భార్య, అతని అత్త అందరూ డివోటీసే, బిలీవర్సే. కనుక అతని ఇంట యేసు ప్రవేశించి ఆ ఇంటిని తన యొక్క పరిచర్య ఫలాలకు వాడుకున్నారు. ఆమె లేచి ఆయనకు ఉపచారం చేసింది అని రాసింది.
చూడండి ఇక్కడ, అండ్ వెన్ జీసస్ ఎంటర్డ్ పీటర్స్ హౌస్ హీ సా హిస్ మదర్ ఇన్ లా లయింగ్ సిక్ విత్ ఫీవర్. He touched her hand and the fever left her, and she rose and began to serve him. ఇది చేయాల్సింది. ఒక రోగి స్వస్థత పొందిన తరువాత ఏం చేయాలి అనగా, సర్వ్ గాడ్, దేవుని సేవించాలి. ఆయనకు పరిచారము చేయించు ఉన్నది అని రాసింది. చేయ ప్రారంభించింది, చేయసాగింది, కొనసాగుతోంది. జ్వరము చేత పడి ఉన్న ఆమె జ్వరము విడవగానే పరిచారము చేయసాగిన స్థితికి ఆమె లేచింది. కనుక అనారోగ్యము నుండి విడుదల పొందిన వారు పరిచర్య చేసేవారిగా ఉండాలి. పరిచారం చేయించుకుంటానికి ప్రభు రాలేదు, పరిచర్య చేయటానికి ప్రభు వచ్చాడు. కనుక ఆయన బిడ్డలు కూడా పరిచారము చేసేవారుగా ఉండాలి, పరిచర్య చేసేవారుగా ఉండాలి. ఆ దినము సాయంకాలమైనది. జనులు దయ్యములను పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులనెల్లా స్వస్థపరిచెను. దయ్యాలను వదలగొట్టాడు ప్రభువు నోటి మాట చేత, అలాగే రోగములను కూడా స్వస్థపరిచాడు. దయ్యములు ఏమిటి? దయ్యములు అంటే ఏమిటి? That evening they brought to him many who were oppressed by demons, and he cast out the spirits with a word and healed all who were sick. ఎవరైతే అనారోగ్యముతో ఉన్నారో, ఎవరైతే దురాత్మశక్తుల పీడితులు ఉన్నారో వారిని ఆయన విడిపించాడు. అక్కడ కూడా సూపర్ న్యాచురల్ పవర్స్, అక్కడ డీమన్ స్పిరిట్స్ అన్నాడు. ఆత్మలు, దురాత్మలు, చెడ్డాత్మలు, ఫాలెన్ ఏంజల్స్. దురాత్మలు అంటే ఫాలెన్ ఏంజల్స్. ఈ ఫాలెన్ ఏంజల్స్ మనుషులను పీడిస్తున్నాయి. బేసింగ్ అపాన్ ద సిన్ ఆఫ్ ద హ్యూమానిటీ, హ్యూమన్ బీయింగ్స్. సాతానుడు వారిని బాధిస్తున్నాడు. ప్రభువు అపవాది క్రియలను లయము చేయటానికే వచ్చాడు. అపవాది క్రియలను నశింపచేయుటకు మనుష్య కుమారుడు వచ్చాడు. కనుక యేసు దయ్యములను మాట చేత బయటికి పంపాడు. కనుక మరలా ఇక్కడ మాట చేత అనేది ఇట్ ఇండికేట్స్ ద అథారిటీ ఓవర్ ద డీమన్స్. దయ్యాల మీద అధికారం కలిగినటువంటి వానిగా ఆయన పరిచయం చేస్తున్నాడు. అందువలన ఒక పాత నిబంధనలో ఉన్నటువంటి ఒక ప్రాఫెసీ, ఒక ప్రవచనం నెరవేరింది. అది ఏమిటట? ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరెను. నెరవేరెను, నెరవేరెను అనేటువంటి పదం చాలా ప్రాముఖ్యమైనది. ఎట్లా నెరవేరింది? ప్రవచనం నెరవేరింది అన్నాడు. ప్రవచనాలు నెరవేరుట కొరకే ఉన్నవి. మన బలహీనతలను వహించుకుని మన రోగములను భరించెను. ప్రాఫెసీ. యెషయా గ్రంథం 53వ అధ్యాయం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువు యొక్క శిలువ శ్రమలను గూర్చినటువంటి ప్రవచనాలు ఉన్నాయి. కనుక ఆయన శ్రమల సేవకుడని, దూషించబడతాడని, గాయపరచబడుతున్నాడని, హింసించబడుతాడని అనేక మాటలు అందులో మనకు కనిపిస్తాయి. కనుక యేసు శిలువలో మరణించటానికి ఆయన వెళ్ళినటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఆ శిలువ మార్గమున ఆయన భరించిన బాధలు, శ్రమలు, కష్టములు, నష్టములు, గాయములు మన యొక్క ఆరోగ్యము నిమిత్తం అనేది యెషయా చెప్పాడు. ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుతున్నది. యేసు పొందిన దెబ్బల వలన రోగులకు స్వస్థత ఉన్నది. ఇది వాక్యం సెలవిస్తున్నది. ఇక 18వ వచనానికి వద్దాం. 18వ వచనం నుండి, యేసు తన యొద్ద ఉన్న జనసమూహాన్ని చూచి
అద్దరికి వెళ్ళాలి అని వారికి ఆజ్ఞాపించెను. చూస్తున్నారా? అద్దరికి వెళ్ళాలి అనేది ఆజ్ఞ. 18వ వచనంలో ప్రభువు ఆజ్ఞాపించాడు. 23వ వచనంలో వారు సముద్రము మీద ప్రయాణం చేస్తున్నట్టుగా రాసింది. ఈ లోపల 19వ వచనంలో ఒక విధంగా, 21వ వచనంలో మరొక మాట. రెండు సెపరేట్ ఇన్సిడెంట్స్ బై టూ డిఫరెంట్ పీపుల్ వర్ రిటన్. రెండు ప్రత్యేకమైన విషయాలు వ్రాయబడ్డాయి. అర్థమవుతుందా? ఆయన బయలుదేరాడు, ఆయన వెనకాల జనసమూహాల వెంబడి కొనసాగుతోంది. 8వ అధ్యాయం 1వ వచనంలో బహుజన సమూహాలు ఆయన వెంబడించారు. ఆ తరువాత జనాలు వెంబడిస్తూనే ఉన్నారు. పక్షవాయువు కలిగిన దాసుడు బాగుపడ్డాడు. జనాలు వెంబడిస్తూనే ఉన్నారు. కుష్ఠవ్యాధి కలిగిన వాడు బాగుపడ్డాడు. జనాలు వెంబడిస్తూనే ఉన్నారు. పేతురు యొక్క అత్తగారు జ్వరము నుండి బాగుపడింది. అయినా ఆ జనులు విడిచిపెట్టాలి. ఇంకా పెరిగిపోతుంది, క్రౌడ్ పెరిగిపోతుంది. ఇంకా జన సమూహాలు వచ్చేసారు. ఆ జన సమూహములతో ఆయన చెబుతున్నాడు, అద్దరికి వెళ్ళవలెను. Now when Jesus saw a crowd around him, he gave orders to go over to the other side. ఎవరికి ఈ ఆజ్ఞ ఇచ్చాడు? జనసమూహాలుగా కాదు, శిష్యులకు. ఆయన్ను వెంబడిస్తున్న 12 మంది శిష్యులకు చెబుతున్న మాట ఏమిటంటే, అద్దరికి వెళ్ళాలి. మీకు విషయం చెప్పాలి. అద్దరికి ఎందుకు వెళ్ళాలి అంటే దీని కనెక్షన్ మనకు మార్కు 5లో కనిపిస్తుంది. అద్దరిన గెరాసేను దేశాన దయ్యాలు పట్టినవాడు అక్కడ ఉన్నాడు. అక్కడ ఉండేవాడు దయ్యాలు విడిచినాయి, పడుతున్నాయి. విడిచినప్పుడు ఏడుస్తూ ఊళ్ళోకి వస్తున్నాడు, ఊళ్ళో పడుతున్నాయి, మళ్ళీ సమాధంలో పోతున్నాడు, ఏడుస్తున్నాడు. కనుక వాడు దయ్యము వదిలినప్పుడు చేస్తున్న ఆక్రందన ప్రభువుకు చేరింది. ప్రభువు అద్దరికి వెళదామన్నాడు. దేర్ ఈజ్ ఎ గ్రేట్ పర్పస్. కనుక అది మార్కు 5లో చెప్పింది. మత్తయిలో కూడా 28 నుంచి అదే రాస్తున్నాడు. గదరేనుల దేశంకి ఒక ప్రేయర్ రిక్వెస్ట్ ఉంది టు అటెండ్. కనుక ప్రభు అద్దరికి వెళ్ళవలెను అని ఆజ్ఞాపించను. ఇట్ ఈస్ వండర్ఫుల్ వర్స్ అండి. అద్దరికి వెళ్ళండి అని చెప్పాను కాదు, హీ ఆర్డర్డ్, నాట్ కమాండ్. ఆర్డర్డ్ అంటే ఆజ్ఞ మామూలుగా కాదు, చాలా అధికారంతో కూడినటువంటి మాటగా దాన్ని మనం తీసుకోవాలి. కనుక అక్కడున్నటువంటి వారిలో ఒక శాస్త్రి వచ్చి అంటున్నాడు, బోధకుడా నీవెక్కడికి వెళ్ళినా నీ వెంట వస్తా. అద్దరికి వెళ్ళాలని యేసు ప్రభు అంటుంటే శాస్త్రి గారు ఒక ఆయన వచ్చి అంటున్నాడు, అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్తావంటే నేను అక్కడికి వచ్చేస్తాను. ప్రభు వెంటనే అన్నాడు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనిషి కుమారునికి తలవాల్చుకున్నట్టుకైనా స్థలము లేదు అని అతనితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభు అతని అంతర్యాన్ని ఎరిగినవాడు. అందుకే ఈ జవాబు చెప్పాడు. నీవెక్కడికి వెళ్తే నీ వెనకాల అలా వచ్చేస్తాను అన్నవాడితో అన్నాడు, నాకు తలదాల్చుకోవటానికి స్థలం లేదు. అంటే ఏమిటి అర్థం? నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి. నక్కలు పని చూసుకుని బొరియల్లోకి వచ్చేస్తాయి. ఆకాశ పక్షులు సాయంకాలమున గూళ్ళకు వచ్చేస్తాయి. పక్షులకు గూళ్ళున్నాయి, కానీ మనిషి కుమారుడు తలదాచుకోవటానికి స్థలం లేదు. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో ఆ శాస్త్రి వెనదిరిగి వెళ్ళిపోయాడు. వెంబడించలా. ఈనాడు యేసు ప్రభు పరిచర్యకు వస్తే ఇలాంటి కండిషన్ ఉంటుందని తెలిస్తే చాలామంది రారేమో. ఉదాహరణ చెబుతాను. మార్కు 10:17లో ఒక నిత్యజీవ వారసుడనగుటకు నేనేం చెయ్యాలి అని ఒక అధికారి అయినటువంటి వాడు ప్రభు దగ్గరికి పరిగెత్తుకొచ్చి మోకాళ్ళేసి అడిగాడు. యేసు అతనిని చూచి ప్రేమించి 10 ఆజ్ఞల్లో 6 ఆజ్ఞలు చెప్పాడు. అవన్నీ నేను బాల్యం నుంచి చేస్తున్నాను అన్నాడు. అయితే ప్రభు అతను ప్రేమించి అన్నది ఏమిటంటే, నువ్వు లేచి నన్ను వెంబడించు, నీ ఆస్తంతా అమ్మి పేదవాళ్ళకి ఇచ్చేసి నన్ను వెంబడించు అన్నాడు.
ఎందుకు ఆయన వెంబడించమన్నాడు? ఆస్తిని ఎందుకు అమ్మి వెంబడించమన్నాడు? ఈ వరల్డ్ స్ట్రింగ్స్ అతనికి లేకుండా వెంబడించమని ఇన్విటేషన్ ఇచ్చాడు. ఒకవేళ అతడు గనక వెంబడించి ఉండుంటే 13 మంది ఉండేవాళ్ళేమో శిష్యులు. అవునా? ఆలోచించండి. 12 మంది శిష్యులు కదా ప్రభువుకి, ఒకడు యూద ఉన్నాడు అందులో. అయితే ఈ నిత్య జీవ వారసుడునగుటకు నేనేమి చెయ్యాలని అడిగిన ధనవంతుడైన అధికారి ఉన్నాడు చూశారు. యేసు అతనికి ఇచ్చిన ఆపర్చునిటీ, గ్రేటెస్ట్ ఆపర్చునిటీ. ఫాలో మీ, నన్ను వెంబడించాడు. ఎందుకంటే నిత్య జీవానికి తీసుకెళ్లే మార్గమే యేసుక్రీస్తు, అందుకే ఆయన వెంబడించమన్నాడు. కనుక ఆయన మార్గం ఏమిటి? సిలువ మార్గం. మిక్కిలి వ్యసనపడి ఆస్తంతా అమ్మేసి పేదలకు ఇచ్చే అన్నాడు కాబట్టి చాలా బాధపడిపోయాడు. అమ్మమ్మ దీన్ని ఎట్లా వదులుతావు, డబ్బు ఎక్కడ వదులుతావు? వ్యసనపడి యేసుని వదిలి వెళ్ళాడు. డబ్బు వదిలి నన్ను వెంబడించు అని ప్రభువు చెబితే యేసును వదిలి డబ్బును వెంబడించాడు. అర్థమవుతుందా? అతడు మిక్కిలి ఆస్తి కలిగిన వాడు కనుక ఆస్తిని ప్రేమించి ఆస్తి వెనకబడిపోయాడు. అందుకే ప్రభువు చెప్పాడు, సిరికిని దేవునికిని ఒకడు ఒకే సమయాన దాసుడే ఉండలేడని. నన్ను వెంబడించు అన్నప్పుడు రిక్త హస్తాలతో సుమా, ఎండిన కడుపుతో, నిండిన కడుపుతో కాదు. అది అన్నమాట ఇక్కడ అర్థం. ఆ యొక్క శాస్త్రి ఎందుకు వెనక్కి వెళ్ళిపోయాడు అనుకుంటున్నారు? హీ షుడ్ డిపెండ్ ఆన్ జీసస్ ఫర్ డైలీ బ్రెడ్. అనుదిన ఆహారం కొరకు ప్రభువుపై ఆధారపడాల్సిందే అతను. ఇల్లు వాకిలు లేకుండా తిరగాలి, పేరు ప్రఖ్యాతులు లేకుండా తిరగాలి, కనుక సంపాదించుకునే అవకాశం లేకుండా తిరగాలి. ఒక సంవత్సరం కాలంలో ఒక రైతు వ్యవసాయం చేసి డబ్బు సంపాదిస్తాడు, ఒక కార్మికుడు పని చేసుకుని జీతం సంపాదిస్తాడు. ఏ ప్రొఫెషన్కి వాళ్ళు ఆ ప్రొఫెషన్ వాళ్ళు ఏదో ఒకటి సంపాదించుకుంటారు. కానీ యేసును వెంబడిస్తే పరలోకంలో ధనం కలుగుతుంది కానీ భూమి మీద ఏం కలగటం లేదు. ఎందుకంటే దాన్ని కాన్సన్ట్రేట్ చేయొద్దు అనేది ఆయన టీచింగ్, దాన్ని కలెక్ట్ చేసుకోవద్దు అనేది ఆయనకి టీచింగ్. దానికి లోబడి ఆయన వెంబడించాలి. ఆయన ఎట్లా చేశాడు అట్లా చేయగలగాలి. అలా చేసి చూస్తే ప్రభావం ఎంతగుంటుంది. కానీ అక్కడ వాడు అర్థం చేసుకోలేకపోయాడు. మనిషి కుమారునికి తలవాల్చుకున్నట్టుకైనా స్థలం లేదని చెప్పేటప్పటికీ వెనుదిరిగిపోయాడు. 21వ వచనంలో శిష్యుల్లో మరొకడు వచ్చి, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుకున్నట్టుగా నాకు సెలవివ్వని ఆయనను అడుగగా, యేసు అతన్ని చూచి, నన్ను వెంబడించుము, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్మని చెప్పాను. And Jesus said to him, follow me and leave the dead to bury their own dead. కనుక మృతులు తన మృతులను పాతి పెట్టుకొని నువ్వు లేచి నన్ను వెంబడించు. కనుక bury their own dead, leave the dead to bury their own dead. అక్కడ ఏంటంటే మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్ము. మృతులు అన్నప్పుడు ప్రకటనలో చెప్పాడు, నువ్వు జీవించుచున్నావన్న పేరు మాత్రము నీకున్నది కానీ నీవు మృతుడవే. అంటే స్పిరిచువల్లీ యు ఆర్ ఇన్ డెడ్ కండిషన్. కనుక ఆధ్యాత్మికంగా చచ్చినవాడు భౌతికంగా చచ్చిన వాడిని పాతి పెట్టుకుంటారు. దే ఆర్ రెడీ అట్ యువర్ హోమ్, బట్ యూ మస్ట్ ఫాలో మీ. ఇక్కడ వీడికి కూడా ఆయన ఆహ్వానం ఇస్తున్నాడు. ఈ యొక్క వ్యక్తికి కూడా, నా తండ్రిని పాతి పెట్టుటకు నాకు సెలవివ్వు అని అడిగిన వ్యక్తికి ప్రభు చెబుతున్నాడు, మృతులను పాతి పెడతారులే, నువ్వు లేచి నన్ను వెంబడించన్నాడు. ఇతడు కూడా రాలా. అంటే ఒక సెంటిమెంట్, ఒక అటాచ్మెంట్, ఒక శరీరపరమైన తలంపు ఇక్కడ కనిపిస్తుంది. కనుక భౌతికంగా తండ్రి చనిపోయాడు, పాతి పెట్టాలి, బాధ్యత ఉంది కాబట్టి వెళ్ళాలి. ఇంకా ఏమన్నంటే బైబిల్లో అబ్రహాము చనిపోయినప్పుడు ఇస్సాకు ఇష్మాయేలు, ఇస్సాకు చనిపోయినప్పుడు యాకోబు ఏషావు పాతి పెట్టారు. కనుక అట్లా పాతి పెట్టాలనే ఒక రాంగ్ థియాలజీ బిల్డ్ చేసేస్తారు అది నాన్న. చూడండి, ఇప్పటికీ అంతే. మెనీ పీపుల్ యూజింగ్ ద స్క్రిప్చర్స్ ఫర్ దేర్ ఓన్ పర్పసెస్. వాస్తు పాటించడానికి క్రైస్తవులు నోవహు వాడ కొలతలు చూపిస్తున్నారు కొంతమంది. హౌ ఫూలిష్ ఇట్ ఈస్. అర్థమవుతుందా? వాస్తులు పాటించటాన్ని
నాన్ క్రిస్టియన్స్ బిలీవ్ చేస్తారు. ఎందుకంటే డెవిల్ ఈజ్ ద ఓనర్ ఆఫ్ ద క్రియేషన్ అనేది వాళ్ళ నమ్మకం. యేసుక్రీస్తునందు ఉన్నవాడికి వాస్తు ఎక్కడిది? వాస్తు లేదు, పాడు లేదు. నేను ఇల్లు కట్టాను, కొంతమంది నాకు సలహా ఇచ్చారు, ఇక్కడ ఇది పెట్టకూడదు, దానికి యాంటీగా పెట్టి చూశాను, మరి నాకేం కాల. పక్కాగా వ్యతిరేకంగా చేశాను. మరి ప్రభువు కాపుదల మాకుంది, ఏం అవ్వలేదు. కానీ ఏ దేశంలో లేదు, మన దేశంలోనే ఇది. కొందరు బ్రతుకు తెరువు కోసం మరి కొందరిని మోసపుచ్చుచున్నటువంటి మాటలు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాట, మృతులు ఉన్నారు అంటే వాళ్ళు సజీవులే, కానీ వారు రక్షించబడిన వాళ్ళు కాదు. అందుకనే వాళ్ళు తమ మృతులను వాత పెట్టుకుంటారులే, నువ్వు లేచి నన్ను వెంబడించవయ్యా. ఎంత గొప్ప ఆపర్చునిటీ అండి. సుంకపు మెట్టు దగ్గర లేవి ఉన్నాడు. ప్రభు అతను చూచి నన్ను వెంబడించు అనగానే హీ నెవర్ క్వశ్చన్ హిమ్ ఎనీథింగ్, వై షుడ్ ఐ ఫాలో యూ, వేర్ యూ ఆర్ టేకింగ్ మీ. సో ఏమీ అడగలేదండి, వచ్చేసాడు అంతే. పేతురు నువ్వు లేచి నన్ను వెంబడించంటే దోనె అన్ని వదిలిపెట్టేసుకుని వచ్చేసాడు. యోహాను యాకోబు వెంబడించండి అనగానే తండ్రిని పక్కన వాళ్ళకి అప్పచెప్పి లేచి వచ్చేసారు. ఎవరైతే విధేయతతో వెంబడించారో వాళ్ళే శిష్యులు అయ్యారు. మిగతా స్ట్రింగ్స్ పెట్టుకొని అటాచ్మెంట్స్ పెట్టుకొని అది ఇది అన్నవాళ్ళు వెనకడుగేశారు, వెళ్ళిపోయారు. అబ్రహాము దేవుణ్ణి వెంబడించడానికి పిలుపు పొందినప్పుడు నీవు లేచి నేను చూపించే దేశానికి పద అనంటే, నీ తండ్రి ఇంటిని వదిలిపెట్టు, నీ రక్త సంబంధిని వదిలిపెట్టు పద అంటే వెళ్ళిపోయాడండి. హీ ఫాలోడ్ జీసస్, హీ ఫాలోడ్ గాడ్. దేవుణ్ణి వెంబడించాడు, ఆయన వెంబడించాడు, ఆయన మాటను వెంబడించాడు. ఎక్కడా ఆలోచించలేదు, ఎవరితో సంప్రదించలేదు, బయలుదేరి వెళ్ళిపోయాడు. అబ్రహాము 60 సంవత్సరాల వయసప్పుడు జర్నీ ప్రారంభించాడని భావిస్తారు, 65 ఏళ్ళప్పుడు. ఎందుకంటే 10 years వాళ్ళు హారాన్లో ఉన్నారు, తండ్రి అక్కడ చనిపోయే వరకు. ఆ తర్వాత అది 75 years అయింది, అక్కడ ప్రామిస్ వచ్చింది. 25 years, 100 yearsకి కొడుకు పుట్టాడు. 140 years అప్పుడు కుమారుడికి వివాహం. కనుక ఇది ఒక 65 అంటే 35 years, అదొక 40, 75 years. ఇస్సాకు వివాహం గురించి ఎలియాజరుతోటి అబ్రహాము మాట్లాడేటప్పటికి 75 ఏళ్ళు, అప్పటికే ఊరు వదిలిపెట్టి. అబ్రహాం వెనక్కి వెళ్ళదు, సరికదా తన కుమారుని కూడా అక్కడ తీసుకెళ్ళద్దు అన్నాడు. ఒకసారి దేవుడు చెప్పాడు, వదిలేసి వెంబడించండి నేను చేరుస్తానని. ప్రారంభించాడు జర్నీ, అబ్రహాం ప్రారంభించాడు. అబ్రహాము యొక్క సంతానం కూడా అక్కడ కనాన్లో స్వాధీనం చేసుకుంటుంది అన్నప్పుడు ప్రభు అక్కడ పంపించాడు, వెనక్కి పంపలేదు, ఊరుకు పంపలేదు, మళ్ళా వెనక్కి. కల్దీయుల ప్రాంతానికి అబ్రహాం మళ్ళా తిరిగి వెళ్ళలేదు, ఇస్సాకును వెళ్ళటానికి ఒప్పుకోలేదు. అర్థమవుతోందా వాక్యం? కనుక వన్స్ గాడ్ కాల్స్ యూ ఫర్ హిస్ మినిస్ట్రీ టు ఫాలో హిమ్, యూ హ్యావ్ టు ఫాలో హిమ్, దట్స్ ఆల్, సింపుల్. దానికి వేరే స్ట్రింగ్స్ పెట్టాల్సినటువంటి పని ఏమీ లేదు. కనుక నా తండ్రిని పాత పెట్టుకుంటాను అన్నప్పుడు ప్రభు చాలా కఠినుడా, ఏమిటండి తండ్రిని పాత పెడతాను అని అంటే పర్మిషన్ ఇవ్వకోకుండా, ఇదేంటండి ఇట్లా చేశాడు, ఈయనేం భక్తుడండి. దెన్ ఇట్స్ నాట్ ద ప్రయారిటీ. వాట్ ఈస్ ద ప్రయారిటీ దెన్? ఏమిటి ముఖ్యమైనది? ఫాలోయింగ్ క్రైస్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ comparing with burying the dead bodies. యేసయ్యను వెంబడించడం జీవిత అవసరం, బరియల్ అనేది ఎవడైనా చేస్తాడు. కానీ మోర్ దాన్ దట్, వాట్ ఈజ్ ఇంపార్టెంట్? అతని తండ్రి చనిపోయిన వాడు, మృతునందిన వాడు ప్రభువునందుంటే మళ్ళా తిరిగి లేస్తాడు, ప్రభు అతను తిరిగి తీసుకొస్తాడు. కనుక Jesus never bother the physical death of the believer. భౌతికమైన మరణాన్ని గురించి విశ్వాస విషయంలో యేసయ్య ఏమి చింతపడలేదు, ఎక్కడా చింతపడలేదు. ఇవాళ మనం చింతపడతాం, మన ప్రియులు చనిపోతారేమో, అమ్మో చనిపోతుంది, మా అమ్మ చనిపోతుంది, మా నాన్న చనిపోతాడు, మా తాత చనిపోతాడు, మా అత్త చనిపోతుంది, మామ చనిపోతాడని బాధపడిపోతూ ఉంటాం. ఏమిటి చనిపోవటం అంటే? లీవింగ్ ద బాడీ అండ్ గోయింగ్ టు గాడ్ టు స్టే విత్ హిమ్. శరీరాన్ని విడిచి ప్రభువుతో ఉండటానికి వెళ్ళటం శారీరక మరణం. దీనిలో విచారించాల్సిందే ఉంది. కనుక
నువ్వు మరణాన్ని గురించి, సమాధులను గురించి, పాతి పెట్టడానికి గురించి, బరియాలను గురించి యూ డోంట్ నీడ్ టు థింక్ ఈవెన్. దాన్ని ఆలోచించడం వదిలి నన్ను వెంబడించడానికి గురించి ఆలోచించు. అది అక్కడ సందేశం. కనుక అతడు కూడా వెనక్కి వెళ్ళిపోయాడు. నేను మళ్ళా వెనక్కి వస్తానయ్యా, వెళ్ళి పాతి పెట్టేసి వస్తాను. చాలామంది అలాగంటారు, ఏమండి మారు మనసు పొందండి అంటే డిసెంబర్ 31 వరకు అన్నీ అనుభవిస్తూ ఉండి ఆ రాత్రి వచ్చేస్తాం, జనవరి 1 నుంచి మానేస్తూ ఉంటారు. జనవరి 1న వాగ్దానాలు తీసి తీర్మానాలు చేస్తారు, అవి 2వ తారీఖు కల్లా కొట్టేస్తారు. 2వ తారీఖు కల్లా అవి మళ్ళీ మామూలే, మళ్ళా జనవరి 1 వరకు అట్లానే ఉంటాడు. అర్థమవుతుందా? కాబట్టి ప్రభువును వెంబడించమనేటువంటి ఆహ్వానం. ఒకడు తను ప్రభువును వెంబడించాలి అని అనుకున్నా అది మానవ ఉద్దేశం అయితే అతడు వెంబడించలేడు. ఆ శాస్త్రి మానవ విధానంలో వెంబడించాలనుకున్నాడు. ప్రభువా, ఇంత గొప్ప జనసమూహాలు వచ్చేస్తున్నాయి, శిష్యులు 12 మంది ఉన్నారు, నేను కూడా వెంబడిస్తానంటే నన్ను 13వ వాడిగా చేర్చుకో అని. ఈ 12 మంది ఎట్లా వెంబడిస్తున్నారో తెలుసా? తలదాచుకోవటానికి స్థలం లేదని చెప్పి తెలిసి వెంబడిస్తున్నారయ్యా. ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ టు ఫాలో మీ? ఆర్ యు రెడీ టు లీవ్ యువర్ హౌస్ అండ్ ఫాలో మీ? అర్థమవుతుందా? ఇట్స్ నాట్ ఈజీ. ఇది సులువు కాదు. అదే సేమ్ పిలుపండి, అదే పిలుపండి అబ్రహాంకి ఇచ్చింది కూడా. నీ ఇంటిని విడిచి నన్ను వెంబడించమన్నాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, నేను మనవి చేస్తున్నాను, ప్రభువు నిన్ను పిలిచాడు. నీవు ప్రభువును వెంబడించాలనుకున్నావు. ఎందుకు? వాట్ ఈస్ ద మోటివ్ బిహైండ్ యువర్ యాక్ట్? నువ్వు ఏం చేయాలనుకున్న దాని వెనక ఉద్దేశం ఏమిటి? ఇది నువ్వు పరీక్ష చేసుకోవాలి. జనసమూహాన్ని అద్దరికి వెళ్ళమని ఆజ్ఞాపించినప్పుడు ఈ ఇద్దరు వచ్చారు. ఒకడు శాస్త్రి వచ్చాడు, మరొకడు శిష్యులలో ఒకడు అని రాసింది. శాస్త్రి అంటే ధర్మశాస్త్రం ఎరిగినవాడు, శిష్యులలో ఒకడు అని అన్నప్పుడు శిష్యులలో ఒకడు అన్నప్పుడు 12 మంది శిష్యుల్లో ఒకడో, లేదంటే మిగతా వాళ్ళు అనేకులు శిష్యులు ఉన్నారు ప్రభువుకి వెంబడిస్తున్న వారిలో ఒకడు. కనుక శిష్యుల్లో ఒకడు అన్నాడు. పేర్లు మిగతా వాళ్ళ పేర్లు మెన్షన్ చేశాడు ఎక్కడైనా కూడా. ఇక్కడ పేరు మెన్షన్ చేయలేదు కాబట్టి అదర్ దాన్ 12 అనుకున్నాను నేను. కనుక దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిక చేస్తుంది ఏమిటంటే, యేసునొద్ద సమస్తమైనటువంటి అద్భుతమైనటువంటి విడుదల, నిత్య జీవం అన్నది. దయ్యాలపై ఆయన అద్భుతమైనటువంటి విజయాన్ని కలిగినవాడు. ఆయన మాటతో దయ్యాలను వదిలించాడు. ఆయన అద్దరికి వెళదామన్నాడు, ఎందుకంటే అక్కడొకడు దయ్యం బట్టి కూర్చొని ఎదురు చూస్తున్నాడు. ఆ ప్రక్రియలో ఆయన దోణి మీద ప్రయాణం ప్రారంభించినప్పుడు ఏం జరిగిందో రేపటి వాక్య ధ్యానంలో నేను చెబుతాను. 14వ వచనం నుండి 22వ వచనం వరకు మనం చదువుకున్న ఈ వాక్య భాగములో జ్వరమును యేసు గద్దించగా జ్వరము పేతురు అతన్ని విడిచిపోయింది. దయ్యములను గద్దించగా దయ్యాలు విడిచిపోయాయి. సకల బలహీనతలను ఆయన వహించి మనకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడని పాఠం నేర్చుకుందా. అలాగే ప్రభువు ఆజ్ఞాపించిన మాట వెనుక ఒక ఉద్దేశం ఉంటుందనేది మనం గుర్తెరగాలి. ప్రభువును సొంత ఇష్టంతో వెంబడించటానికి వీల్లేదు, కానీ ప్రభువు చిత్త ప్రకారం వెంబడించడానికి తీర్మానం చేసుకోవాలి. భౌతిక సంబంధమైన అటాచ్మెంట్స్తో దేవుని వెంబడించడం కుదరదు. 2 పడవల మీద కాళ్ళు మనలను నీళ్లలోనే పడేస్తుంది తప్ప గమ్యానికి చేర్చదు. కనుక ఇటు లోకం అటు ప్రభు ఇటు లోకం, అది కుదిరేది కాదు. కనుక దేవుని వెంబడించాలనుకున్నవాడు లోకంలో ఉన్న సమస్తాన్ని విసర్జించడానికి సిద్ధపాటు కలిగిన వాడైతేనే ప్రభువును నిజంగా వెంబడించగలుగుతాడు. ప్రభువుని నిజంగా వెంబడించిన వాడికి లోకంలో ఉన్నతమైన 100 రెట్ల ఆధిక్యతను, బహుమానమును, గృహము ఇచ్చే సమస్తం కంటే అత్యధికమైన ఆశీర్వాదాన్ని ప్రభు అనుగ్రహిస్తాడు. రేపటి వాక్య ధ్యానంలో 23వ వచనాన్ని గురించి ధ్యానం చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. ఈ దినం ఎపిసోడ్ సహకారి ఎవరు లేరు, ప్రార్థించమని నేను మనవి చేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించము, వాక్య సహకారం లేవనెత్తము, ఆర్థికంగా మాకు సహాయమిమ్ము. యేసు నామమున
ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకందరికీ తోడైండును గాక. ఆమెన్.